హలో ఫ్రెండ్స్, 1971లో ఒక ఏరోప్లేన్ అమెరికాలోని ఒక ప్రాంతం నుంచి టేకాఫ్ అవుతుంది. అందులోని ఒక ప్యాసింజర్ వలన అమెరికా అంతా భయపడాల్సి వచ్చింది. ఆ వ్యక్తి ఎవరు? ఇంకా ఆ వ్యక్తి కోసం గత 50 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్న టాప్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ వ్యక్తి గురించి ఒక్క సమాచారం కూడా బయటికి రాలేదు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? ఇంతవరకు ఈ వ్యక్తి గురించి ఒక ఎవిడెన్స్ కూడా దొరకలేదు. అంటే ఈ వ్యక్తి వెనకాల ఏదో మిస్టరీనే దాగి ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఆ మిస్టరీ గురించి చెప్పబోతున్నాను. కాబట్టి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం. నవంబర్ 24, 1971 పోర్ట్లాండ్ నుంచి సియాటిల్కి వెళ్లే డొమెస్టిక్ ఫ్లైట్ టేకాఫ్ అవడానికి రెడీగా ఉంటుంది. అప్పట్లో అంత ప్రాపర్ చెకింగ్ ఉండేది కాదు. అలాంటి సిచ్యువేషన్ అదునుగా తీసుకొని డాన్ కూపర్ అనే ఒక వ్యక్తి ఆ డొమెస్టిక్ ఫ్లైట్ లో లాస్ట్ సీట్ బుక్ చేసుకుంటాడు. ఆ ఏరోప్లేన్ జస్ట్ 45 మినిట్స్ లో పోర్ట్లాండ్ నుంచి సియాటిల్ కి రీచ్ అవుతుంది. ఆ ఫ్లైట్ పేరే నార్త్ వెస్ట్ ఓరియంట్ బోయింగ్ 727. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొంత టైంకి ఈ డాన్ కూపర్ అనే వ్యక్తి తన కోసం డ్రింక్ ని ఆర్డర్ చేసుకుంటాడు. అప్పటి వరకు అంతా బానే ఉంది. మధ్యాహ్నం 2:58 డాన్ కూపర్ తన దగ్గర ఉన్న ఎన్వలప్ ని ఫ్లోరెన్స్ షాఫ్నర్ అనే ఎయిర్ హోస్టెస్ కి ఇస్తాడు. అది ఓపెన్ చేసి చూస్తే నా దగ్గర ఉన్న బ్రీఫ్ కేసులో బాంబు ఉంది, ఇంకా మీరు వచ్చి నా పక్కన కూర్చోవాలి అని రాసి ఉంటుంది. అది చూసిన తను వెంటనే షాక్ అయ్యి కూపర్ చెప్పిన విధంగా పక్కనే వచ్చి కూర్చుంటుంది. ఆ బాంబుని తీసి చూపిస్తాడు. సో డాన్ కూపర్ అలాగే ఫ్లైట్ ని హైజాక్ చేస్తాడు. ఇంకా కూపర్ కి 3 డిమాండ్స్ ఉంటాయి. 5 గంటల లోపల $2 లక్షల క్యాష్ ఇవ్వాలని, మరియు 2 పారాషూట్లు ఎప్పుడైతే ఫ్లైట్ సియాటిల్లో ల్యాండ్ అవుతుందో అప్పుడు ఫ్లైట్ కి రీఫ్యూలింగ్ చేయాలని చెప్తాడు. ఆ ఎయిర్ హోస్టెస్ ఆ విషయం వెళ్ళి పైలట్స్ కి చెప్తుంది. ఇవన్నీ విన్నాక వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే ఇది అమెరికాలో జరిగే ఫస్ట్ హైజాక్ కాబట్టి ఇంకా చేయడానికి ఏం లేదని FBI తను అడిగినట్టు రీఫ్యూలింగ్, పారాషూట్స్ మరియు తను అడిగినట్టు క్యాష్ని రెడీ చేసుకొని ఉంచుతాడు. ఆ ఫ్లైట్లో తను కాకుండా కూపర్తో పాటు 35 మంది మిగిలిన ప్యాసింజర్స్ ఉంటారు. 45 మినిట్స్లో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ గంటన్నరైనా సియాటిల్ ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతుందని ప్యాసింజర్స్ టెన్షన్ పడుతుంటే కొన్ని ఇష్యూస్ వల్ల ల్యాండింగ్ జరగలేకపోయిందని చెప్తారు. ఎప్పుడైతే ప్లేన్ 5:45కి సియాటిల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుందో కూపర్ చెప్పిన విధంగా దానికి క్యాష్, పారాషూట్స్ అందుతాయి. అలాగే ప్లేన్కి రీఫ్యూలింగ్ కూడా జరుగుతుంది. వెంటనే ప్యాసింజర్స్ దిగిన తర్వాత ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. అప్పటికే చీకటి పడిపోతుంది. టేక్ ఆఫ్ అయ్యాక కూపర్ పైలట్స్తో 320 km/h స్పీడ్ ఉండాలని, ఆల్టిట్యూడ్ అనేది 10,000 feet కన్నా హైలో ఉండాలని, ఇంకా వీల్స్ అండ్ వింగ్స్ అనేవి ఓపెన్లోనే ఉండాలని చెప్తాడు. అలానే ప్లేన్ని మెక్సికోలో ల్యాండ్ చేయమని చెప్పగా అప్పుడు పైలట్ ఫ్యూయల్ లేదని చెప్పి కూపర్కి చెప్తాడు. 2 ప్లేసెస్లో రీఫ్యూలింగ్ ఛాన్స్ ఉందని పైలట్ కూపర్తో అంటాడు. రీనో కానీ ఫీనిక్స్లో కానీ 2 ఆప్షన్స్ కూపర్కి ఉంటాయి. అప్పుడు కూపర్ రీనోలో రీఫ్యూలింగ్కి ఒప్పుకుంటాడు. అంతలో FBI మిగిలిన ఫోర్సెస్ అంతా రీనో ఎయిర్పోర్ట్లో కూపర్ను పట్టుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్లైట్ రీనోకి దగ్గరలో ఉండగా ఎయిర్ హోస్టెస్ని కాక్పిట్ డోర్ ఓపెన్ చేయమంటాడు. కూపర్ని చూడటం చివరిసారి. దాని తర్వాత ఏం జరిగిందో 50 సంవత్సరాలు అయినప్పటికీ ఒక క్లూ కూడా దొరకలేదు. ప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత పోలీస్ మరియు FBI ప్లేన్ మొత్తం చెక్ చేస్తారు. అప్పుడు ఒక పారాషూట్, సిగరెట్ బట్స్, ఒక బ్లాక్ టై తప్ప ఏమీ దొరకలేదు. ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడని, ఫ్లైట్ ఉన్న పారామీటర్స్ ప్రకారం లూయిస్ రివర్ దగ్గరలో ల్యాండ్ అయి ఉంటాడని ఫోర్సెస్ తో వెతికిస్తారు. అందరూ కూపర్ చనిపోయాడు అనుకుంటారు. కానీ 9 సంవత్సరాల తర్వాత 1980లో కొలంబియా రివర్ లో టినాబార్ బీచ్ అని ఉంటుంది. అక్కడ ఒక పిల్లోడు ఆడుకుంటుండగా తవ్వినప్పుడు చాలా క్యాష్ కనపడుతుంది. అది FBIకి రిపోర్ట్ చేయగా దాని మీద ఉన్న సీరియల్ నంబర్ ప్రకారం కూపర్ గురించి 9 years తర్వాత ఒక క్లూ దొరుకుతుంది. అయినా కూడా ఇప్పటికీ ఇది మిస్టరీగానే ఉంటుంది. కూపర్ ఎక్కడైతే లూయిస్ రివర్ దగ్గర ల్యాండ్ అయ్యాడో అక్కడ నుంచి టినాబార్ బీచ్ అనేది 27 kilometers దూరంలో ఉంటుంది. అందరూ ఏమనుకున్నారంటే వాటర్ ఫ్లోతో కూపర్ దగ్గర ఉన్న మనీ కొట్టుకొచ్చాయని అనుకుంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే కొలంబియా రివర్ అనేది రివర్స్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. దీని ప్రకారం చూస్తే ఇట్స్ ఇంపాసిబుల్. కానీ 3 years బ్యాక్ టినాబార్ బీచ్ లో తవ్వకాలు జరిగినప్పుడు దొరకని మనీ ఇప్పుడు ఎలా కనపడ్డాయి? కూపర్ ఏమైనా కేసును డైవర్ట్ చేయడానికి అలా చేశాడా? కొంతమంది కూపర్ కి మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉందేమో అనుకుంటున్నారు. ఎందుకంటే 2 పారాషూట్స్లో ఈజీది కాకుండా మిలిటరీ యూజ్ చేసే పారాషూట్ని యూజ్ చేశాడు. దొరికిన తన టైలో క్లిప్పింగ్ కూడా లెఫ్ట్ సైడ్ ఉండడం ద్వారా తను లెఫ్ట్ హ్యాండెడ్ అని కన్ఫర్మ్ చేశారు. ఆ అమౌంట్ ఎవరికి ఇవ్వకుండా, యూజ్ చేయకుండా ఆ అమౌంట్ ఏమైనట్టు? కూపర్ కూడా ఇంతవరకు కనపడలేదు. తన స్కెచ్ తప్ప మన దగ్గర ఏ క్లూ లేదు. ఇంకా 50 సంవత్సరాలు దాటినా కూడా అమెరికన్ FBIలో ఈ కేసు ఓపెన్లోనే ఉంది. సో అమెరికాలో జరిగిన ఫస్ట్ హైజాక్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అసలు డాన్ కూపర్ బతికే ఉన్నాడా? అసలు ఆ మనీ ఏమైనట్టు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏమీ తెలియదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.